సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది పల్లెలు. అందుకే పట్టణాలు మొత్తం ఖాళీ అయిపోయి పల్లెలకే పయనమవుతారు. అక్కడ సంక్రాంతి పండుగను తమ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జరుపుకుంటారు. ప్రధానంగా గోదావరి జిల్లాలంటే ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు. అక్కడ కోడి పందాలు, గుండాటలు, అలాగే కోలాటాలు, గరగ నృత్యాలు ఇలా ఒక్కటేంటి ప్రతిదీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కన్నుల పండుగ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయో పిల్లలకు తెలియచేసే విధంగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చినా అవి జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం సంక్రాంతి సంబరాలంటే గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఏ స్థాయిలో జరుగుతున్నాయి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అక్కడ రిపోర్ట్ అందించేందుకు ఫీల్డ్లో మా కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా కొనసాగుతున్నాయి సంక్రాంతి సంబరాలు? ఒకవైపు కోడి పందాల నిర్వహణ, మరొక వైపు గుండాటలు, మరొక వైపు కోలాటాలు, ఇలా ఒకటి కాదు చాలా జరుగుతూనే ఉంటాయి. వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు? అయ్యి సతీష్, చూసుకుంటే కనుక సంక్రాంతి అంటే గోదావరి జిల్లా అంటే సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే కనుక గోదావరి జిల్లా నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిగా సంక్రాంతి వైబ్ అయితే మాత్రం వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం కూడా సంక్రాంతి సంబంధించిన కోలాహలం గోదావరిలో మొదలైంది. సంక్రాంతి 4 రోజులు కూడా భోగి పండుగతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం భోగి పండుగతో సంక్రాంతి స్టార్ట్ అయింది. రేపు ఏదైతే ఉందో రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి వచ్చి కనుమ, అవతల నాడు మొక్కున, మొత్తం ఈ 4 రోజులు కూడా సంక్రాంతి పండగ గోదావరి జిల్లాలో అత్యంత వైభవంగా అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం సంక్రాంతి పండగకైతే మాత్రం పట్టణాలు వదిలి పల్లెలకైతే మాత్రం గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం తరలి వచ్చారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా మొత్తం సంక్రాంతి ఏదైతే ఉందో రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా అమలాపురం, కోనసీమ, అదేవిధంగా కాకినాడ జిల్లా మొత్తం కూడా ఇప్పటికే మొత్తం కూడా పల్లెటూర్లన్నీ బంధువులతో మొత్తం నిండిపోయింది చెప్పొచ్చు. సంక్రాంతి ఈ రోజు ఉదయం నుంచి కూడా సంక్రాంతి శోభ అయితే మాత్రం పల్లెల్లో మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం కూడా ఒక పక్క ఏదైతే ఉందో పోలీసులు కోడి పందాలు ఆడకూడదని చెప్పి హైకోర్టు నుంచి స్టే ఉంది అని చెప్పేసి ఆంక్షలు విధించినప్పటికీ, మరో పక్క పన్నూరాయిళ్ళు అయితే మాత్రం కాయ రాజా కాయ అంటూ చెప్పి చెలరైపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా మా సాంప్రదాయాన్ని మేమైతే వేయడం, మేము గతం నుంచి కూడా ఈ ఏదైతే ఉందో కోడి పందాలు సంబంధించిన కోడి పందాలు ఏదైతే ఉందో కోడి పందాలు ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తుంటాం. ఒక పక్క హైకోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ మా సాంప్రదాయాన్ని వీడే ప్రసక్తే లేదని చెప్పి కాయ రాజా కాయ అని చెప్పి మొత్తం కూడా ఈ ఏదైతే ఉందో కోడి పందాలు వేసే కోడి పందాదారులు మొత్తం కూడా బర్రెల దగ్గర అయితే మాత్రం కోడి పందాలు కడుతున్నారని చెప్పొచ్చు. మరోపక్క పోలీసులు వీళ్ళని ఆంక్షలు ఉన్నాయని చెప్పి అక్కడికక్కడే కూడా క్యాన్సిల్ చేస్తున్న బర్రెలు ఏదైతే ఉన్నాయో బర్రెలు మొత్తం కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి మరోపక్క ఉంది. పోలీసులు కళ్ళు గప్పి మరోపక్క అయితే మాత్రం ఏదైతే ఉందో ఈ పన్నూరాయిలు మొత్తం కూడా పందాలు కాస్తున్న పరిస్థితి అయితే గోదావరి జిల్లాలో ఉంది. ఇది ఓ పక్క అయితే మరోపక్క గుండాట, మరోపక్క ఆడవాళ్ళు ఏదైతే ఉందో పిండి వంటలు, ఇళ్లలో పిండి వంటలు చేసుకుంటూ మొత్తం కూడా ఇల్లు మొత్తం చుట్టాలతో కలకల్లాడుతున్న పరిస్థితి అయితే మాత్రం కాకినాడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం కూడా పల్లెలన్నీ కూడా ఏదైతే ఉందో బంధువులతో మొత్తం నిండిపోయని చెప్పొచ్చు. ఎక్కడో సుదీర్ఘమైన ఏదైతే ప్రొఫెషనల్ నిమిత్తం సుదీర్ఘంగా వెళ్ళినప్పటికీ కూడా సంక్రాంతి అనుభూతికి మొత్తం కూడా తమ స్వగ్రామాలకైతే మాత్రం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సంక్రాంతికి స్వగ్రామాలకైతే మాత్రం వచ్చి సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటారు. ఈ సందర్భంగా పెద్దలు ఏదైతే సంక్రాంతికి ప్రాముఖ్యత అయితే ఉంది, పెద్దలు ఏదైతే ఉందో ధనుర్మాసంలో ఏదైతే ఉందో వైకుంఠ ద్వారాలు తెరుచుంటాయి. మన పెద్దలు పూర్వీకులందరూ కూడా మరణించిన అనంతరం కూడా ప్రతి సంక్రాంతికి మన ఇంటికి వచ్చి సంక్రాంతి పండుగ చూసి వెళ్తారనేది చెప్పి ఒక నానుడు అయితే ఉంది. ఈ నానుడు నిమిత్తం కూడా ఇప్పటికే సంక్రాంతి సంబంధించి మొత్తం కూడా ఓ పక్క పెద్దలు ఏదైతే పెద్దలకు నైవేద్యాలు, మరో పక్క కోలాహలం, మరో పక్క మహిళలు ముగ్గులు గొబ్బమ్మలు, మరో పక్క గంగిరెద్దులు, మరో పక్క హరిదాసులు, మరో పక్క రామదాసు కీర్తనలు మొత్తం కూడా పల్లెలన్నీ కూడా అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పల్లెలన్నీ కూడా సంక్రాంతి శోభతో మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరో పక్క ఏదైతే ఉందో ఈ రీసెంట్గా ఒక పక్క రాజకీయం, మరో పక్క కోడి పందాలు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే కాకినాడ రూరల్, అదేవిధంగా కాకినాడ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి అయితే మాత్రం గతంలో అయితే మాత్రం మొత్తం అధికార పార్టీ ఏదన్నప్పటికీ ఒకే బరిలో కోడి పందాలు అన్ని పెట్టారు. కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం టీడీపీకి ఒక బరి, జనసేనకు ఒక బరి, 2 బరులు వేరు
వేరుగా పెట్టి మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా చెప్పేసి కోడిపందాలు అయితే జరుపుతున్న పరిస్థితి అయితే మాత్రం కాకినాడ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా అమలాపురం జిల్లా వ్యాప్తంగా, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా సంక్రాంతి వైబ్ అయితే మాత్రం ఈరోజు ఉదయం నుంచి అయితే మాత్రం ప్రారంభమైంది. ఈరోజు ఆల్రెడీ ఒక రోజు గడిచింది. రేపు మకర సంక్రాంతి, ఎల్లుండు కనుమ, ఆవులనాడు మొక్కను, మొత్తం ఇంకా 3 రోజులు సంక్రాంతిని అయితే మాత్రం ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడ ఉన్న మొత్తం బంధువులందరూ కూడా పల్లెల్లోకి అయితే మాత్రం పయనమయ్యారని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈరోజు సంక్రాంతి మొత్తం గోదావరి జిల్లాను తలపించేలా, గోదావరి అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే గోదావరి అన్నట్టుగా మొత్తం కూడా సంక్రాంతి మొత్తం కూడా గోదావరి జిల్లాలో కనపడుతుంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఓ పక్క రాజకీయ పార్టీలు బరిలు, మరో పక్క కోడిపందెం పందెం రాయిళ్ళు, మరో పక్క గుండాటలు, మరో పక్క ఇతర ఆటలు, మొత్తం ఏదైనప్పటికీ కూడా మొత్తం అన్ని కూడా ఓ పక్క పోలీసులు ఏదైతే ఉందో హైకోర్టులో స్టే ఉన్నందువల్ల సంక్రాంతి కంటే సాంప్రదాయమైన ఆటలు ఆడుకోవాలని చెప్పి ఓ పక్క పోలీసులు అయితే మాత్రం అనౌన్స్మెంట్లు, మరో పక్క ఇవేమి పట్టించుకోకుండా మాకు కేసులైనా మేము భరాయిస్తాం అని చెప్పేసి ఓ పక్క పందెం రాయిళ్ళు కాయ రాజా కాయ అంటూ చెప్పి కోడిపందాలు అయితే మాత్రం గోదావరి జిల్లాలో మొత్తం కూడా బర్రెలతో నిండిపోయి ఉన్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం సంక్రాంతి గోదావరి జిల్లాలో సంక్రాంతి కళ మొత్తం అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.